నమస్తే, నా పేరు అలీ. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఎప్పుడు లేనిది నేను కొత్తగా ఒక వంట ట్రై చేస్తున్నా. సో అందుకనే నేను మీ ముందుకు వచ్చా. సో ఈరోజు నేను ట్రై చేయబోయే వంట పేరు ములక్కాయ టమాటా. సో నేను ఇంతకుముందు చాలా రకాల వంటలు ట్రై చేశాను, బట్ ఎప్పుడు అది నాలో నేనే ఉంచుకోవడం తప్ప బయట వాళ్ళు ఎవరికి షేర్ చేసుకోలేదు. సో ఫస్ట్ టైం నేను మీ ముందుకు వచ్చి షేర్ చేసుకున్నాను అనుకున్నా. సో మనకు ఫస్ట్ టైం కావాలంటే వంటకి ఏం కావాలి, వంట చేయడానికి ఏం కావాలి అనే దాని గురించి మనం ఏమేమి కావాలి సామాను చూద్దాం. ఓకేనా? నా దగ్గరికి రండి, కమ్ ఫాస్ట్. ఫస్ట్ మనం వంట చేయడానికి ఆయిల్ అండ్ ఎండుమిర్చి అండ్ ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, టమాటా, ఆనియన్, గ్రీన్ చిల్లీ, ములక్కాయ. సో ఫస్ట్ వీటితోటి మనం ఎట్లా ఏం చేయాలనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? హాయ్, ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కర్రీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోవాలా. దాని మీద ఒక మంచి వేడి క్లీన్గా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? ముందులో అన్నిటికంటే ముందు ఆయిల్ పోయి చేయాలి. ఆయిల్ మన కర్రీకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోండి. ఓకేనా? ఆయిల్ కొంచెం హీట్ ఎక్కేంత వరకు వేస్ట్ చేయాలా, సరిపోతుంది. ఓకే, ఆయిల్ హీట్ కానీ వెంటనే దాంట్లో ముందుగా వెండిమిర్చి ఏదుందో అది వేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా హీట్ చేసుకుంటుండాలి. అండ్ దాని తర్వాత దాంట్లో పచ్చనిపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఆయిల్లో కొంచెం అటు ఇటు మిక్స్ చేస్తూ ఉండాలి. వావ్, స్మెల్ ఎంత బాగుందో తెలుసా? ఎప్పుడు ఎలా ఉంటే కర్రీ అయిపోయిలో ఇంక ఎలా ఉంటుందో. అండ్ ఇది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఫస్ట్ కరివేపాకు, ఎంత ఎక్కువ తింటున్నా మంచిది, ఎందుకంటే చాలా హెల్తీ కదా కరివేపాకు అనేది. తర్వాత మిర్చి, సో కొంచెం వేసిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని ఎవ్రీ 30 సెకండ్స్కి ఒకసారి మిక్స్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువసేపు ఉంచుకుంటే ముందు అయితే ఐటమ్స్ అంటే వేసుకుంటామో అవి మాడిపోయే అవకాశం ఉంది. సో ఎవ్రీ 30 సెకండ్కి ఒకసారి ఇలా ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి. ఓకే, అట్లా ఆనియన్స్ మనకి గోల్డ్ కలర్ లేకుంటే గోధుమ రంగు వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇట్లా ఆనియన్స్ అయిన తర్వాత దాంట్లో మనం ఈ ములక్కాయలు అయితే వేసుకోవాలన్నమాట. సో ముందే మనం ములక్కాయలు వేసుకోవాలి, ఎందుకంటే ఈ ములక్కాయ అయిన తర్వాత ఈ ఆయిల్లో ఎక్కువ ఫ్రై కట్టడం వల్ల ములక్కాయలో ఉన్న ఏదైతే చేదుదనం ఇంకా ఏదైతే ముదురుదనం అనేది ఉంటుందో అది వెళ్ళిపోతుంది. సో ములక్కాయ తొందరగా మగ్గుతుంది, ప్లస్ మంచిగా ఉంటుంది అన్నమాట. అలా ఒక 2 మినిట్స్ వరకు ఇట్లా దీంట్లోనే ఈ ములక్కాయల వేపుల్లోనే ఇది ఇట్లా తిప్పుతూ ఉండాలన్నమాట. ఓకే, సో ఇట్లా ఆయిల్లో 2 మినిట్స్ అయిన తర్వాత దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. సో బేసిక్ ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ మనం చేసుకుంటే బాగుంటుంది, ఇలా ప్యాకెట్లో కాకుండా. మేమంటే ప్యాకెట్లో అయితే కాబట్టి తప్పట్లేదు, మీ ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా చేసుకుంది. సో దాని తర్వాత
కొంచెం పసుపు అండ్ కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సో ఇప్పుడే వేసుకోవాలి, ఎందుకంటే మన ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఇంకా పసుపు కానీ ఆయిల్ వేసుకుంటే ముక్కకి తొందరగా పడుతుంది బాగా. అలా ఒక 1 minute వరకు ఇందులోనే వేసుకోవాలి. కొంచెం ఒక 2 minutes వేసిన తర్వాత దాంట్లో టమాటాలు వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే ఆయిల్ ఉంది కాబట్టి బాగా అవ్వాలి. టమాటాలు వేసిన తర్వాత దాన్ని మీకు ఎలా ఉంది ఏంటంటే నాకు నడుస్తుంది, అవసరంగా వస్తుంది తెలుసా, ఎంత బాగా వస్తుంది అనుకున్నావు. వెరీ నైస్ యార్, అద్భుత 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 వస్తే ఏమవుతున్నాయా. ఓకే, సో ఇలా ఒక 5 minutes వరకు ఉంచుకొని దాని మీద ప్లేట్ ఉంచితే ఆవిరికి ముక్క టమాటా అంతా కలిసి ఎక్కువ మగ్గుతుంది అన్నమాట. ఓకే, ఇలా ఉడుకుతూనే ఉండాలి. ఓకేనా, ఇలా ఒక 10 minutes తర్వాత కొంచెం అందులో కారం వేసుకోవాలి. కర్రీకి సరిపోయేంత కారం వేసుకొని దాన్ని మిక్స్ చేయాలి. సో ఏమైందంటే ఇప్పుడు నుంచి ఒక 5 minutes వరకు పెడితే ఈ కారం కానీ ఉప్పు కానీ ఇంతకుముందు వేసిన పసుపు కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ మంచిగా ముక్క కానీ టమాటా ముక్క మొత్తం దాని నుంచి వచ్చే ఏమంటారు లిక్విడ్ అవుతుందో మొత్తం ముక్కకు మంచిగా పడుతుంది అన్నమాట. సో ఇలా ఒక 5 minutes తర్వాత టమాటా ముక్క అయిన తర్వాత దాంట్లో కొంచెం మనం ఏమి చేయాలంటే కొత్తిమీర అనేది పైన లైట్గా అక్కడక్కడ వేయాల. ఏ పాష ఇలా వేసిన తర్వాత ఆవిరికి ఇట్లా వేసిన తర్వాత ఒక ఆవిరికి ఒక 5 minutes ఇట్లా ఉంటుంది. దాని మీద ఏంటంటే ఫస్ట్ ఖచ్చితంగా సరే మనం వేసుకోవాలి. వావ్, రెడీ 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 రెడీ. వాట్ స్మెల్. మొత్తానికి అయితే మనం విజయవంతంగా చేసినాం. సో దీన్ని ఒక ప్లేట్లోకి చూసుకొని జస్ట్ ఒక టేస్ట్ ఎలా ఉందో చూద్దాం దీన్ని. ఓకే, వావ్, ఎమ్మీ టేస్ట్, చాలా చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా, ఈ వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కుదిరితే అందరికి షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి. లవ్ యూ.